బబులోను అది అలంకరణతో కూడినటువంటిది. స్తోత్రం. బబులోను యొక్క అలంకరణ. హాకాన్ అనేవాడు యుద్ధానికి వెళ్ళాడు. దేవుని మనిషి, శత్రువుతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. యుద్ధం మధ్యలో అతడికి సీనారు పట్టు వస్త్రం కనబడింది. సీనారు అంటే అదే బాబేలు అంటే బాబేలు వస్త్రం కనబడింది ఆయనకి. వెళ్ళిన క్యాండిడేట్ ఎవరో? యెరూషలేము క్యాండిడేట్. ఆయనకి ఏం కనబడింది? బాబేలు వస్త్రం కనబడింది. అప్పుడు యెరూషలేము క్యాండిడేట్ బాబేలు దాన్ని జయించాలా, బాబేలు దానికి లొంగిపోయి ఆకర్షితుడు అవ్వాలా? నువ్వు జయించడానికి కదా వెళ్ళావు, ప్రాణాన్ని జయించడానికి నువ్వు యుద్ధానికి వెళ్ళావు. అందరూ వినాలి ఆయన జాగ్రత్త. స్తోత్రం చెప్పండి ఒకసారి. నువ్వు యుద్ధానికి వెళ్ళావు కదయా. ఎవరి మీదకి వెళ్ళావు? యెరూషలేము క్యాండిడేట్ పైన నువ్వు బాబేలు మీదకి యుద్ధానికి వెళ్ళావు. అప్పుడు నువ్వు యుద్ధంలో జయించి రావాలి. కానీ ఈయన యెరూషలేము క్యాండిడేట్ నేను అనుకుంటా ఈ బాబేలు మీదకి యుద్ధానికి వెళ్ళేసరికి ఆయన కళ్ళకి సీనారు వస్త్రం, బాబేలు వస్త్రం కనబడింది. దాన్ని చూడగానే దాని వైపు ఆకర్షితుడైపోయి దాన్ని చూసి నేను తీసుకుంటుని అన్నాడు. ఎలా తీసుకుంటావు? నువ్వు జయించాడుగా. అంటే దానికి ఎంత ఆకర్షణ ఉందో ఒకసారి చూడండి. ఇంత పెద్ద వీరుణ్ణి కూడా ఎలా లొంగదీసి పాపంలో పడగొట్టిందో చూడండి. అంటే ఇదేంటి? బాబేలు యొక్క అలంకరణ. అంటే చూసుకోండి, అలంకరణ ఎవరినైనా ఆకర్షిస్తుంది. స్తోత్రం చెప్పండి. అలంకరణ ఎవరినైనా. అలంకరణ అంతా ఎక్కడ నుండి వచ్చిందండి? బాబేలు అలంకరణ. అంటే ఇప్పుడు ఆయనకు కోరిక ఏంటంటే, ఈ సీనారు వస్త్రం నీకు ఎందుకురా అంటే, ఇప్పుడు నేను కనబడుతున్న దానికంటే ఆ వస్త్రం వేసుకుంటే ఇంకా సూపర్ హీరోలా కనబడతా. అంటే ఇప్పుడు ఉన్న దానికంటే మెరుగ్గా కనబడతా, ఇంకా ఆకర్షణీయంగా మంచి ఇంకా బాగా కనబడతా. అందుకు నాకు ఇది కావాలి. అలంకరణ ఆకర్షించి మనిషిని ఎలా లొంగదీసిందో ఇదే బాబేల్. పాపంలో పడగొట్టింది. మనవాడు అక్కడితో అంతమైపోయాడు దెబ్బకి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నూతన యెరూషలేము ఎలా ఉంది అంటే ఎలాంటి అలంకరణతో లేదు. నూతన యెరూషలేము ఎలా ఉందంట? ప్రకాశములను నిర్మలమునైన సన్నపనార వస్త్రములు ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. వాటితో అలంకరించుకుంది. స్తోత్రం చెప్పలేండి. ప్రకాశములను నిర్మలమైన సన్నపనార వస్త్రములకు ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దానితో అలంకరించుకున్నది. ఇదేం బాబేలు వస్త్రంతో అలంకరించుకుంటే ఈమె పరిశుద్ధతో అలంకరించుకుంది, నీతితో అలంకరించుకుంది, నీతి క్రియలతో అలంకరించుకుంది, సాధత్వము మృదుత్వంతో అలంకరించుకుంది, అక్షయమైన గుణాలతో అలంకరించుకుంది, దైవ స్వభావాలతో అలంకరించుకుని నిలబడింది పెళ్లి కుమారుడు ఎదుట సంఘం. అందుకే లోక అలంకరణ మనకు తక్కువనే నష్టం లేదు, కానీ ఈ దైవిక అంతరంగ అక్షయ అలంకారాన్ని కలిగి ఉండండి. సాధువైనట్టు మృదువట్టి గుణమును అక్షయ అలంకరణను మీరు కలిగి ఉండండి. స్తోత్రం చెప్పండి.